హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, గత వీడియోలో మనం పార్ట్ 1 కింద అబ్జెక్టివ్ బిట్స్ సంబంధించి ఒక 50 బిట్లు చేయడం జరిగింది. సో రిమైన్ టాపిక్ 1 సంబంధించి ఇంగ్లీషు ఎస్ఐస్, నావలిస్ట్, డ్రామాటిస్ట్ అవర్ దేర్ వర్క్ సంబంధించి ఈ వీడియోలో పూర్తిగా మిగతా రిమైనింగ్ ఆబ్జెక్టివ్ బిట్స్ మనము తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్ ఉన్నటువంటి డిఎస్సి, ఎస్జిటి ఇంగ్లీష్ సంబంధించి మిగతా బిట్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, క్లియర్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోద్దాం. ఫస్ట్ 50వ బిట్ చూడండి. ద ప్లే డెత్ అండ్ ద కింగ్స్ హార్స్మ్యాన్. ద డెత్ అండ్ కింగ్స్ హార్స్మ్యాన్ వాజ్ రైటెన్ బై ఎవరిని అడుగుతున్నారండి? ఓల్ సోయంకా అండి రచన. నెక్స్ట్ సెలెక్ట్ ద పర్సన్ హూ రోట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ అండి. దాన్ని మనం చెప్పమనుకుంటాం. ఎర్నెస్ట్ అంటే ఆస్కార్ అవార్డ్ అని, ఎందుకంటే బాగా సంపాదిస్తే ఆస్కార్ లెవెల్ పొందవచ్చు అని. నెక్స్ట్ లాంగ్ డే జర్నీ ఇంటూ ద నైట్ ఎవరు రచించారు అంటున్నారండి? లాంగ్ డే జర్నీ ఆప్షన్ వచ్చి నెయిల్ అండి, ఓ నెయిల్ అండి. ఇక్కడ నైట్ నెయిల్ అని గుర్తుపెట్టుకోండి. జర్నీ ఇంటూ ద నైట్ ఓ నెయిల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ ప్లే ఓ రైట్ ఆఫ్ హూస్ అప్రైడ్ ఆఫ్ వర్జీనియా హోల్ప్ అండి. మనకు ఆల్రెడీ ఇది వచ్చింది పైన, వర్జీనియా హోల్ప్. ఈయన ఎవరు సంబంధించి రచించారంటే ఎడ్వర్డ్ హెల్బీ అండి. నెక్స్ట్ ఏ డాల్స్ హౌస్ ఈజ్ రైటెన్ బై ఎవరైనా అడుగుతున్నాడండి? ఏ డాల్స్ హౌస్ అనేది హెన్రిక్ ఎస్బియన్ అండి. నెక్స్ట్ చూడండి. డూ నాట్ జెంటిల్ ఇంటూ ద గుడ్ నైట్ అండి. జెంటిల్ ఇంటూ ద గుడ్ నైట్ ఆప్షన్ వచ్చి థామస్ అండి, డైలన్ థామస్ అండి. జెంటిల్ ఇంటూ ద గుడ్ నైట్ అండి. థామస్ అనేది జెంటిల్ మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. ద పోయిట్ రెస్పాన్సిబుల్ ఫర్ యానిబుల్ లే. యానిబుల్ అనేది ఎవరండి? ఎడ్బర్ అలెన్ పోయి. ఇందాక చెప్పాం కదా పైన, సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద సార్జ్ ఆఫ్ ద లైట్ బ్రైడేజ్, ఇది మేము వచ్చింది పైన. ఇది బేస్డ్ ఆన్ ది యాక్చువల్ ఈవెంట్ డ్యూరింగ్ విచ్ వార్. ఇది దేనికి సంబంధించి అంటే ద సార్జ్ ఆఫ్ ది లైట్ బ్యారేజ్ అనేది రచయిత అడగలేదు. పైన మనం చెప్పాం, చూసుకోండి ఒకసారి. సో దేనికి సంబంధించి అడుగుతున్నాడండి? ఇది క్రిమియన్ వార్ అండి, క్రైమ్ ఇన్ వార్కి సంబంధించిన ఇది లిటరేచరు. నెక్స్ట్ ద పోయం ఆఫ్ హిప్ దే కమ్ ఇన్ టు ద మార్నింగ్, ఈ రచన ఎవరు రచించారు అడుగుతున్నాడండి? సో ఆన్సర్ వచ్చి అంగిలా డేవిస్ అండి. నెక్స్ట్ ద ఫైర్ నెక్స్ట్ టైం. ద ఫైర్ నెక్స్ట్ టైం నోటబుల్ వర్క్డ్ బై ఎవరైనా అంటున్నారండి? జేమ్స్ బాల్డ్విన్ అండి. ద ఫైర్ నెక్స్ట్ టైం అనేది రచన. నెక్స్ట్ చూడండి. ద ఎస్ఐ షూటింగ్ ఆఫ్ ఎలిఫెంట్ ఎవరు రచించారు అంటున్నాడండి? జార్జ్ ఆర్విల్ అండి. షూటింగ్ ఆఫ్ ఎలిఫెంట్. నెక్స్ట్ లెటర్ ఫ్రమ్ బిర్మింగ్హామ్ జైల్ వాజ్ రిటెన్ బై ఎవరైనా అంటున్నాడు? మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అండి. ఇది ఇంపార్టెంట్ రచన అండి ఇది కూడా. నెక్స్ట్ ద ఆథర్ ఆఫ్ ద కమ్యూనికేట్ మేనిఫెస్టో ఈజ్ ఎవరైనా అంటున్నారండి? కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కార్ల్ మార్క్ అండి, కార్ల్ మార్క్స్. నెక్స్ట్ హూ రోట్ ద పిక్చర్ యాజ్ డూరియన్ గ్రే అని ఎవరు రచించారంటే ఆస్కర్ వైల్డ్ అండి. నెక్స్ట్ ద ఆథర్ ఆఫ్ ద హ్యాండ్మేడ్ టేల్స్ ఈజ్. ద ఆథర్ ఆఫ్ ద హ్యాండ్మేడ్ టేల్ ఈజ్, ఈ హ్యాండ్మేడ్ అనేది ఎవరు రచించారంటే మార్గరెట్ అట్వుడ్ అండి. నెక్స్ట్ ద సన్ ఆల్సో రైజెస్ రచన ఎవరిదంటే హెమిగ్వే అండి. ఓకేనా? ద సన్ ఆల్సో రైజ్ అనేది. నెక్స్ట్ హార్ట్ ఆఫ్ డార్క్నెస్ ఎవరు రచన అంటున్నాడండి? సో జోసెఫ్ కాన్రాడ్ అండి. హార్ట్ ఆఫ్ డార్క్నెస్. నెక్స్ట్ ద ప్లే ద క్రూసిబుల్ ఆఫ్ అలిగ్రీ ఫర్, అది దేనికి సంబంధించి అంటున్నాడు? మిస్టర్ క్యారిసిమ్ అండ్ ద రెడ్ స్కేర్ అండి. నెక్స్ట్ క్యాట్ ఆన్ ఏ హాట్ టిన్ రూఫ్, వెరీ ఫేమస్ అండి ఇది కూడా. క్యాట్ ఆన్ ఏ హాట్ టిన్ రూఫ్ ఎవరు రచించారంటే ఈగ్యూన్ ఓ నెయిల్ అండి. నెక్స్ట్ చూడండి. ద ప్లే రైట్ బిహైండ్ యాన్ ఇన్స్పెక్టర్ కాల్స్, ఇది జేబీ ప్రిస్లీ అండి. జేబీ ప్రిస్లీ అని గుర్తుపెట్టుకోవచ్చు. యాన్ ఇన్స్పెక్టర్ కాల్స్ అనే రచన. నెక్స్ట్ చూడండి 70వ బిట్టు. ద టెంపెస్ట్ ఈజ్ ప్లేడ్ బై, ఈ టెంపెస్ట్ కూడా విలియం షేక్స్పియర్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ద పోయం బిహైండ్ ద సెకండ్ కమింగ్ ఎవరంటే ఈట్స్ అండి. ద సెకండ్ కమింగ్. సో రెండోసారి వస్తే ఏం చేస్తామండి? మళ్ళీ తింటాం కదా, అలా గుర్తుపెట్టుకోండి. ఈట్స్ అని గుర్తుపెట్టుకోండి, ఈట్స్. సో ద సెకండ్ కమింగ్ రెండోసారి వస్తే డబ్ల్యూబి ఈట్స్ అంటే తింటామని గుర్తుపెట్టుకోండి. ఈట్స్ అని, డబ్ల్యూ ఈట్స్ అని. ద న్యూ కొలసిస్ విచ్ ఈజ్ ద ఎంగ్రేవ్డ్ ద స్టాట్యూ ఆఫ్ లిబర్టీ వాజ్ రైటెన్ బై ఎవరు రచించారు అంటున్నాడండి? ఎమ్మా లేజరస్ అండి. నెక్స్ట్ ద వేస్ట్ ల్యాండ్ ఎవరిదంటే రచన? టిఎస్ ఇలియటే కదా. అయితే ఏమడిగాడు? ఇన్ రెస్పాన్సిబుల్ టు ద అన్నాడండి. ఈ ఏం సంబంధించి రెస్పాన్సిబిలిటీ తీసుకుందంటే రెనెసెన్స్ మూమెంట్ అండి. నెక్స్ట్ ద ఆథర్ ఆఫ్ ది హుడ్ టు వెస్ట్ వైండ్ ఈజ్ డాష్ అంటున్నాడండి. ద వుడ్ టు వెస్ట్ వైండ్ అనేది పేర్సీ బస్సిసిలే అండి. నెక్స్ట్ సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్ ఈజ్ పార్ట్ ఆఫ్ కలెక్షన్ బై. సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్ అనేది దీనికి సంబంధించిన కలెక్షన్ సంబంధించిన అడుగుతున్నాడండి. వాల్ట్ విట్మెన్ ఆయన రచనలకు సంబంధించిందండి ఇది సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్. నెక్స్ట్ ద ఆథర్ ఆఫ్ ది ఎస్ఐ
ఎస్ఐస్ ఆఫ్ ఇలియా. ఎస్ఐస్ ఆఫ్ ఇలియా అనేది ఎవరు రచించారంటే చార్లెస్ ల్యాంబ్ అండి. 76 బిట్టు చార్లెస్ ల్యాంబ్. నెక్స్ట్ వై ఐ రైట్ నేను ఎందుకు రాయాలి అని చెప్పింది ఎవరంటే జార్జ్ ఆర్విల్ అండి. ఇది ఎస్ఐ అండి ఇది. సో ఎస్ఐ సంబంధించింది. వై ఐ రైట్ రచన ఎవరిదంటే జార్జ్ ఆర్విల్. నెక్స్ట్ ద ఆథర్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ హార్డర్ అండి క్రిస్టోఫర్ అలెగ్జాండర్ అండి. ద నేచర్ ఆఫ్ ద హార్డర్ క్రిస్టోఫర్ అలెగ్జాండర్. నెక్స్ట్ ఏ రూమ్ ఆఫ్ వన్ ఓన్ అని ఎవరు రచించారంటే విర్జీనియా వూల్ఫ్ అండి. ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్ విర్జీనియా. నెక్స్ట్ కన్సిడర్ ద లాబ్స్టర్ ఎవరు రచించారంటే డేవిడ్ ఫాస్ట్ వ్యాలీ అండి. వ్యాలెస్ లాబ్స్టర్ అనేది. ద ఆథర్ ఆఫ్ ది ఇన్విజిబుల్ మ్యాన్ ఎవరు రచించారంటే రాల్ఫ్ ఎలిసన్ అండి. నెక్స్ట్ బిట్ చూడండి. ద స్కేర్లెట్ లెటర్ రచన ఎవరిది అంటున్నాడండి. ద స్కేర్లెట్ లెటర్ నెథినియల్ రోడ్ ద నోవల్ మిడ్ నైట్ చిల్డ్రన్ అండి. ఇక్కడ నుంచి మన ఇండియన్ లెటర్స్ వస్తాయి. మిడ్ నైట్ చిల్డ్రన్ ఎవరిదంటే సాల్మాన్ రషీదీ అండి. ఇది ఎలా గుర్తుపెట్టుకుంది మిడ్ నైట్ చిల్డ్రన్. సో చిల్డ్రన్ అంటే పిల్లలకి ఎవరికైనా ఇష్టం అండి. సాల్మాన్ గారికి ఇష్టం గుర్తుపెట్టుకోండి. దాని మనం పైన చెప్పాం. ద స్కేర్లెట్ లెటర్ అనేది ఎవరు రచించారంటే హౌతమన్ అని. నెక్స్ట్ బిట్ చూడండి. ద నావల్ డ్రాకులా వాజ్ పెన్నెడ్ బై డ్రాకులా అనే నావల్ ఎవరు రచించారంటున్నాడండి బ్రామ్ స్టోకర్ అండి. నెక్స్ట్ బిట్ థింగ్స్ ఫాల్ అపార్ట్ ఏ నావల్ బై థింగ్స్ ఫాల్ అపార్ట్ అనే రచన ఎవరు రచించారు చిన్ను అండి. చిన్ను అచోబి అని గుర్తుపెట్టుకోండి. ఈ ప్లే హూజ్ అఫ్రైడ్ విర్జీనియా వూల్ఫ్ టేక్స్ ఇన్ లిటిల్ ఫామ్. ఆన్సర్ ఏమవుతుందండి 1 అండి. ఏ లైన్ ఏ షేక్స్పియర్స్ హామ్లెట్ అండి. సో ఏ ప్లే హూ అఫ్రైడ్ విర్జీనియా వూల్ఫ్ టేక్స్ లిటిల్ ఫామ్ టైటిల్ ఫామ్ అనేది దేని నుంచి తీసుకుందంటే షేక్స్పియర్ హామ్లెట్ దాని నుంచి ఒక లైన్ పరంగా తీసుకుందండి ఇది. నెక్స్ట్ పిగ్మోలియా ప్లేడ్ బై పిగ్మోలియా అనేది ఎవరు రచన అంటారు జార్జ్ బెర్మన్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు పిగ్మోలియా అనేది. నెక్స్ట్ చూడండి. ఏ ప్లే రైట్ బిహైండ్ ద గ్లాస్ విర్జీనియా అండ్ ఏ స్ట్రీట్ నేమ్డ్ డిజైడ్ ఎవరు రచించారంటారండి టెన్నిస్ విలియమ్సన్ అండి. ఆల్రెడీ మనము ఇది పైన వచ్చింది మనకి గ్లాస్ విర్జీనియా అనేది టెన్నిస్ విలియమ్సన్స్ ద స్ట్రీట్ నేమ్డ్ డిజైర్ అని కూడా ఆయన రచన. నెక్స్ట్ డౌట్ ఏ ప్యారడబుల్ ప్లేడ్ విత్ బై రచన ఎవరిదంటే జాన్ ప్యాట్రిక్ శాన్లే అండి. ఈయన యొక్క రచన ఇది. 90 బిట్స్ చూడండి. ద ప్లే రసన్ స్టేజ్ అండ్ గుల్టర్సన్స్ ఆర్ డెడ్ ఇది కూడా మనకి కంటెంట్లో లేదు. అండ్ స్పిన్ ఆఫ్ డాష్ అని అంటున్నాడండి. సో ఆన్సర్ వచ్చి హామ్లెట్ అండి. మన విలియం షేక్స్పియర్ రచన సంబంధించి అంటే హామ్లెట్ దానికి సంబంధించింది ఈ బిట్టు. నెక్స్ట్ ద పోయిట్ నోన్ యాజ్ లీవ్స్ గ్రాస్ ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. రీసెంట్లీ ఒక టెట్లో వచ్చింది. వాజ్ రైట్ ఇన్ పోయం హో కెప్టెన్ మై కెప్టెన్ ఈ ట్రిబ్యూట్ టు అని ఎవరికి చెప్పారంటే ఈ లెటర్లో అబ్రహం లింకన్ అండి. ఈ అబ్రహం లింకన్ సంబంధించి ఈ లెటర్స్ అయితే ఈ పదాలు ఆ పోయంలో చెప్పడం జరుగుతుంది. 92 బిట్ చూడండి. ద లవ్ సాంగ్స్ ఆఫ్ ఆల్ఫ్రెడ్ ప్రుఫోక్ ఇది ఆల్రెడీ మనము చెప్పాం. ఈ లవ్ సాంగ్ అనే రచన ఎవరిదంటే ప్రుఫోక్ దాన్ని నోన్ యాజ్ ఇన్నోవేటెడ్ యూజ్ ఆఫ్ దేనికి సంబంధించి ఫ్రీ వెర్స్ అండి. నెక్స్ట్ బిట్ చూడండి. ద ఇండియన్ పోయిట్ ఓన్ ద నోబెల్ ప్రైజ్ లిటరేచర్ అండ్ రోట్ గీతాంజలి. సో పేరు వినగానే మనకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేస్తుంది రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ బిట్ ద పోయం డోల్స్ అబౌట్ ది క్రమ్ ఈస్ట్ వైవేట్లీ డిస్క్రైబ్స్ ద అర్రస్ ఆఫ్ డాష్ అంటున్నాడు. వరల్డ్ వార్ 1 అండి. సో మొదటి ప్రపంచం సంబంధించినటువంటి రచన అండి ఇది. నెక్స్ట్ బిట్ చూడండి. ద పోయిట్ హూ ఆఫ్టన్ యూజ్డ్ క్వాటైన్స్ అండ్ ద ఫేమస్ ఆఫ్ ద రూబియట్ అంటే ఇంకా ఉమర్ ఖయ్యాం అండి. ఉమర్ ఖయ్యాంని రూబియట్ అనే రచన అయింది. ఉమర్ ఖయ్యాం దీని కూడా ఇండియన్ రచయిత. ద ఎస్ఐ ఆఫ్ ద ఎథిక్స్ ఆఫ్ బిలీఫ్ అనే రచన ఎవరిదంటే విలియం జేమ్స్ అండి. ఎథిక్స్ ఆఫ్ బిలీఫ్ అనేది. నెక్స్ట్ ద మైత్ ఆఫ్ కేవ్ పేర్లో గుర్తుంచుకోలేదు. ద మైత్ ఆఫ్ కేవ్ అన్నాడు. అంటే కేవ్ అంటే ఫ్లాట్ అండి. దాని మనం చెప్పాం ఫ్లాట్ రిపబ్లిక్ అనే రచన రాసింటారు. దానికి సంబంధించి ఆ రచనలో ఇది తీసుకున్నారండి ఈ పోయంను. నెక్స్ట్ చూడండి. 98 బిట్ అండి. ద ఎస్ఐ ద సబ్జెక్షన్ ఆఫ్ ఉమెన్ వాజ్ కో ఆథర్డ్ బై అని అడగాడండి. సో మ్యారీ వోల్స్టోన్ క్రాఫ్ట్ అండ్ జాన్ స్టార్ట్ మిల్ అండి. జాన్ స్టార్ట్ మిల్. 99 బిట్ చూడండి. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్ అరుంధతి రాయ్ అండి. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్ అరుంధతి ఇది చాలాసార్లు బిట్ అడిగాడు. నెక్స్ట్ ద నోవల్ నేటివ్ సన్ సిమినల్ వర్క్ ఆఫ్ ఆఫ్రికా అమెరికన్ లిటరేచర్ అండి ఇది నేటివ్ సన్ అనేది. నెక్స్ట్ బిట్ ద హండ్ ఆఫ్ భాస్కర్ విల్స్ డిటెక్టివ్ నోవెల్ బై ఈ నోవెల్ దీనికి సంబంధించి అడుగుతున్నాడు. ఆథర్ కోనాన్ డోయిలే అండి.
నెక్స్ట్ చూడండి, ద ప్లే ద చెర్రీ ఆర్చర్డ్ ట్రాజడీ కామెడీ దట్ ఎక్స్ప్లోర్స్ థీమ్ ఆఫ్, ఇది దేనికి సంబంధించిన ట్రాజడీ అడుగుతున్నాడండి, సోషల్ క్లాస్ అండ్ చేంజ్ అండి, దానికి సంబంధించిన ట్రాజడీ కామెడీ లేస్తున్నది. నెక్స్ట్ నో ఎగ్జిట్ ఈజ్ ప్లే ద ప్రజెంట్స్ టు కాన్సెప్ట్ ఆఫ్ నో ఎగ్జిట్ ద అబ్జర్వ్డ్ అండి, దానికి సంబంధించిన కాన్సెప్ట్ అది. నెక్స్ట్ చూడండి, ద ప్లే రైట్ ఆఫ్ 6 క్యారెక్టర్స్ ఇన్ చర్చ్ ఆఫ్ అండ్ ఆథర్ ఈజ్ డాష్ అంటుండండి, లూగి పెరండర్లో. ఓకేనా ఆన్సర్. ద బర్త్డే పార్టీ ఈజ్ ప్లేడ్ బై, ద బర్త్డే పార్టీ అనేది ఎవరిదంటే హ్యారల్డ్ పెంటర్ అండి, ఈయన యొక్క రచన ఇది ద బర్త్డే పార్టీ అనేది. నెక్స్ట్ బిట్, ద ప్లే ఏ రైజన్ ఇన్ ద సన్ డీల్స్ విత్ థీమ్స్ ఆఫ్, ఇక్కడ చూడండి రైజన్ ఉంది, ఇక్కడ రిసమ్ అండ్ డ్రీమ్స్ అని గుర్తుపెట్టుకోండి, ఇది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, రిసమ్ అండ్ డ్రీమ్స్ రైజన్ ఇన్ ద సన్ అనేది నేను యొక్క రచన. నెక్స్ట్ చూడండి, నోట్ బిట్టు, చూస్ ద రైటర్ హూ ఈజ్ ఆఫ్టర్ రెఫర్ టు ద బర్డ్ ఆఫ్ బెంగాల్. సో బర్డ్ ఆఫ్ బెంగాల్ అంటే ఇంకా అది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు, రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ అన్న లేదంటే గీతాంజలి పేరు వచ్చిన రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క రచనలండి. ఆల్రెడీ మన గత వీడియోలో కంటెంట్లో ఇండియన్ లిటరేచర్ సంబంధించి ఎవరైతే రచయితలు ఉన్నారో, రచయితలు, పోయిట్స్, ఎస్ఐస్, నోవలిస్ట్స్, డ్రామాటిస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం వాటి నుంచే రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూడండి, ద ఫేమస్ ఆఫ్ పోయం వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, ఎవరు రచించారు మరి, బిట్లను అన్నాడు చూడండి, వాడు బిట్లు ఏమన్నాడు, ద ఫేమస్ పోయం అన్నాడండి, కనుక వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాలి. ద ఫేమస్ పోయం వేర్ ఈజ్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, ఎవరు రచించారండి, రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి, 109, ద రినోవైడ్ పోయిట్ హూ కంపోజ్డ్ మేరా రంగడి బసంతి చోలా, ఎవరు రచన అంటే రామ్ ప్రసాద్ బిస్మల్ అండి. నెక్స్ట్ మధుశాల, మధుశాల పేరు వినగానే మనకి హరివంశరాయ్ బచ్చన్ గుర్తు రావాలండి. ఓకేనా. మధుశాల అనేది కలెక్షన్ ఆఫ్ వెర్స్ అబౌట్ లైఫ్ అండ్ ఎక్సర్సైజ్ ప్యానెడ్ బై, ఈ ఎవరో లైఫ్ సంబంధించినది మధుశాల రచన అంటే హరివంశరాయ్ బచ్చన్ అండి. నెక్స్ట్ బిట్ చూడండి, ద పోయిట్ నోన్ హ్యాజ్ ఈజ్ రినోవేటరీ ద నేషనలిస్ట్ వెర్స్ ఇంక్లూడింగ్ సఫ్రోసి తమన్నా ఈజ్ డాష్ అని అంటున్నాడండి, ఇది కూడా రామ్ ప్రసాద్ బిస్నాయ్ అండి. ఇక్కడ 2 బిట్లు చూడండి, రామ్ ప్రసాద్ బిస్నాయ్ సంబంధించినవి. 12 చూడండి, ద షార్ట్ స్టోరీ అండి ఇది, ద బ్లూ అంబ్రెల్లా, ఎవరు రచన అంటుంది, ద బ్లూ అంబ్రెల్లా రస్కిన్ బాండ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, ఇది కూడా రస్కిన్ బాండ్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ద ఇండియన్ ఆథర్ నోన్ వాజ్ ఈ షార్ట్ స్టోరీస్ టోబా సిక్ సింగ్ లేదా ద లాస్ట్ ట్రైన్ టు ద అమృత్సర్, ఎవరు రచన అంటే ప్రేమ్చంద్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ద లాస్ట్ ట్రైన్ టు ద అమృత్సర్ అని ఒకటి ఉంటుంది, అలాగే లాస్ట్ ట్రైన్ టు ద పాకిస్తాన్ అని ఒకటి ఉంటుందండి, ఇది అమృత్సర్ అంటే ప్రేమ్చంద్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద లాంగ్వేజ్ మ్యాన్ అండి, ఇది జేడి సలింగర్ అంటే రచన, జేడి సలింగర్. నెక్స్ట్ 115, ద షార్ట్ స్టోరీ కలెక్షన్ ఇంటర్ప్రిటర్స్ మాల్దీవ్స్ అండి, మాల్దీవ్స్ అంటే ఇంకా మనకి జంపా లహరి గుర్తుపెట్టుకోవాలి, జంపా లహరి వీడికి పులిట్జర్ ప్రైజ్ వచ్చిందండి వీడికి, జంపా లహరికి. ద వెల్ నోన్ ఇండియన్ షార్ట్ స్టోరీ రైటర్ ఆథర్ బై ట్రైన్ టు పాకిస్తాన్, ఇది ఎవరంటే ఖుష్వంత్ సింగ్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ట్రైన్ టు పాకిస్తాన్ అంటే ఖుష్వంత్ సింగ్ యొక్క రచన, అమృత్సర్ అంటే ప్రేమ్చంద్ ఆయన యొక్క రచన. లాస్ట్ బిట్ అండి, ద సూటబుల్ బాయ్ ఏ స్ప్రావెలింగ్ ఫ్యామిలీ సెగా టు సెట్ ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా రిటన్ బై ఎవరంటే విక్రమ్ సేత్ అండి. ఈ సూటబుల్ బాయ్ అనే రచన అనేది పోస్ట్ ఇండియా అంటే స్వతంత్రం అనంతరం ఇండియాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి దానికి సంబంధించిన రచన అండి ఇది, ద సూటబుల్ బాయ్ అనేది. దీన్ని ఎవరు రచించారంటే విక్రమ్ సేత్ ఆయన రచించారండి. సో మనకి ఇక్కడతో ఇంకా ఉన్నాయండి, సారీ 18 బిట్ చూడండి, ద ఆథర్ ఆఫ్ ద నోవెల్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్, అరుణ్ గారు ఆల్రెడీ వచ్చిన బిట్ అనేది, పైన వచ్చింది మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, చూస్ ద రైట్ హూ రోడ్ ద నోవెల్ ద వైట్ టైగర్, వైట్ టైగర్ అనే రచన ఎవరు అంటున్నాడండి. ఈయన మ్యాన్ బోకర్ ప్రైజ్ కూడా వచ్చిందంటండి, ఈయనకి ఎవరంటే అరవింద్ అడిగా. చూడండి ఇక్కడ 3 బిట్లు ఫ్రేమ్ చేయొచ్చండి. ద వైట్ టైగర్ ఎవరు రచన, ద మ్యాన్ బోకర్ ప్రైజ్ కింద వాటిలో ఎవరైనా అడగవచ్చు, ఎవరంటే అరవింద్ అడిగా. నెక్స్ట్ మిడ్ నైట్ చిల్డ్రన్, ముందే చెప్పాం, చిల్డ్రన్ అంటే వారు సల్మాన్కి ఇష్టం అని గుర్తుపెట్టుకోమని. సో మిడ్ నైట్ చిల్డ్రన్ అనేది సల్మాన్ రషీదే. అలాగే ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అంటే అరుంధతి రాయ్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంతేనండి. సో ఇక్కడతో మనకి ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించి ఏపీటీఎస్సీ అలాగే ఇంకా మిగతా ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా మనకి ఇంగ్లీష్ పరంగా కంటెంట్ పరంగా అయితే యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరొక వీడియోతో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.